ఆయిల్ ఇట్లా పోయింది మోహన్ ప్యాకెట్ ఓపెన్ చేసి అక్కడ పెట్టేస్తాం. ఇది చూడు ఇక్కడ అంతా అదే అది మొన్న పెట్టి మొన్న ఆయిల్ కాదు మొత్తం ఇదంతా క్లీన్ చేయించండి. అదే అక్కడ అవన్నీ కా మోహన్ అమ్మమ్మ ఎన్నికలమ్మా మంచిగా పూలే పూలే పూలు పట్టుకో మామూలుగా తప్ప అది కామన్ కానీ నాగిరెడ్డి గారి
జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన 8 సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలందరూ బాగుపడుతున్న టైంలో, మనకి మంచి రోజులు వచ్చాయి అనుకున్న టైంలో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం అనేది నిజంగానే మా దురదృష్టము. కానీ వాళ్ళు సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ రైతులకి అదేవిధంగా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు, నేను కావచ్చు, భార్గవరావు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము. ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము. కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఆళ్ళగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాక్షన్ అని చెప్పే మాట వచ్చిందో, ఇప్పుడు ఆళ్ళగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము, కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ముందుకి అడుగు వేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.